హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ జయాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది. వీడియోస్ అయితే రెగ్యులర్గా అస్సలు నేను పోస్ట్ చేయడం లేదు. ఎందుకంటే కొంచెం టైం ఉండట్లేదండి. కొంచెం చదువుకుంటున్నాను, ఇంట్లో వర్క్, మళ్ళీ డాడీ కూడా మాల వేశారు కాబట్టి గుడికి వెళ్ళడము, ఇంట్లో దీక్ష పెట్టించాము. మొన్న అయితే డాడీ మాల తీసేశారు. ఇలా చాలా పనులు ఉండడం వల్ల కొంచెం వీడియో అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మా డాడీ మేము ఇంట్లో దీక్ష పెట్టించామండి. ఆ రోజు ఫస్ట్ మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళాము. నేనైతే వెళ్ళలేదండి. మా వాళ్ళు, మా పిల్లలు, మా చెల్లి అయితే వెళ్ళారు. ఎందుకంటే నాకు లేట్ అయింది. నేను కొంచెం లేట్గా లేసాను. కొంచెం పనులన్నీ చేసుకొని వెళ్ళేవరకు కొంచెం లేట్ అయింది. కానీ అప్పటికే టైం అయిపోతుంది. దీక్ష పెట్టించాలి కాబట్టి మేమైనా వెళ్ళొస్తామని వాళ్ళైతే నన్ను వదిలేసి త్వరగా అయితే వెళ్ళిపోయారు. ఓకేలే అని నేను కూడా ఇంట్లో చకచక రెడీ అయ్యి ఫస్ట్ అయితే పూజ చేసుకున్నాను. మా బాబుని, పాపనైతే మా మమ్మీ డాడీ వాళ్ళైతే తీసుకెళ్లారు. ఇది 1000 స్తంభాల గుడి అండి. ఆ రోజు మండే కాబట్టి మా మమ్మీ 1000 స్తంభాల గుడికి వెళ్దామని డాడీని 1000 స్తంభాల గుడికి అయితే తీసుకెళ్ళింది. మా బావ కూడా ఇంట్లో లేరండి, ఆ రోజు డ్యూటీలో ఉన్నారు. అందుకే మేమిద్దరం అయితే అటెండ్ అవ్వలేకపోయాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి మా డాడీ మాల అయితే తీసేశారు. నిజంగా మాలలో ఉన్నప్పుడు ఎంత బాగుంటుందో కదా ఫ్రెండ్స్. ఇంట్లో నాన్ వెజ్ అసలు తినము, మనకు అసలు తినాలనే ఆలోచన కూడా రాదు. అసలు కొంచెం నాకు పక్క వాళ్ళు వండినప్పుడు స్మెల్ వచ్చినా కూడా అస్సలు నాకు మంచిగా అనిపించట్లేదండి ఆ స్మెల్ వినాలంటే కూడా. నిజంగా మాల వేస్తే ఇంట్లో ఎంతో పాజిటివ్ వైబ్స్ ఉంటాయనడం చాలా నిజము. మా డాడీ ఇప్పటికీ 28 డేస్ అయితే అయిందండి మాల వేసి. ఇంకొక 2-3 డేస్లో తీయాలి అన్నప్పుడు మేమైతే దీక్ష పెట్టించాము కాబట్టి ఆ రోజు అయితే గుడికి వెళ్ళాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే మా డాడీ మాల తీసేశారు. ఈ రోజు నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ రోజుకి తీసేశారు, కానీ ఇది ఆ రోజు వీడియో కాబట్టి నేను మీకు చెప్తున్నాను. గుడికి వెళ్ళి పూజ చేసుకున్నాక కొంచెం ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ దీక్ష పెట్టిస్తున్నామని చెప్పాను కాబట్టి తలా ఒక పని అయితే చేస్తున్నాము. మమ్మ అయితే ఫస్ట్ బియ్యం తీసేస్తుంది. మేమైతే ఒక 5 టైప్స్ ఆఫ్ కర్రీస్ అయితే వండాం ఫ్రెండ్స్. చాలా బాగా అనిపించింది. అసలు ఆ రోజు ఒక చిన్న ఫంక్షన్ లాగే అనిపించింది ఇంట్లో. మా పని మాకే ఉందండి, పిల్లల పని పిల్లలే చేస్తున్నారు. ఇక్కడ చూసారు కదా, ఇంత అయితే అన్నం వండాము. ఇంకా బెండకాయ ఫ్రై కూడా చేసామండి. బెండకాయ అండ్ దొండకాయ ఇక్కడ మా చెల్లి అయితే ఫ్రై చేసేస్తుంది. అంటే ఇప్పుడు స్వామి వాళ్ళు ఒకటే పూట తింటారు కదండి మధ్యాహ్నం. అందుకే వాళ్ళు తిన్నప్పుడైనా కొంచెం కడుపు నిండా తినాలి, మనస్తృప్తిగా తినాలి అని మేమైతే చాలా ఐటమ్స్ చేసాము. దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, అండ్ ఇక్కడ పప్పుచారు చేస్తుంది మమ్మీ, అండ్ వంకాయ కర్రీ కూడా చేస్తుంది. చూడండి, చాలా బాగా కుదిరాయండి కర్రీస్. అసలు ఆ రోజు స్వామి వాళ్ళకి పెట్టాలనో ఏమో కానీ మనం నార్మల్గా చేసినప్పుడు ఎంత టేస్ట్ అయితే రాదు కర్రీస్కి. ఆ రోజు స్వామి వాళ్ళకు వండామని కానీ చాలా బాగా టేస్ట్ వచ్చింది. ఎంత బాగున్నాయో చూడండి. ఇక్కడ బెండకాయ ఫ్రై అయితే చేసేసాము. ఆ తర్వాత దొండకాయ ఫ్రై చేస్తుంది చెల్లె. అయితే మాకు ఇక్కడ 2 గ్యాసెస్ ఉండడం వల్ల బయట ఒకటి, ఇంట్లో ఒకటి, అలా అయితే వంట చాలా తొందరగా కంప్లీట్ అయింది. చేసేసాక నేనైతే ఇక్కడ అందులో కొంచెం సాల్ట్, కారం అయితే కలుపుతున్నాను. అండ్ అందులో పల్లీలు అండ్ కరివేపాకు కూడా వేయించి వేసేసి కలిపేసాము. ఎందుకంటే ఫ్రై తింటే కొంచెం బాగుంటుంది కదా అని ఇలా 2 ఫ్రై చేసాము. వంకాయ కర్రీ, ఆలు కర్రీ, పప్పు చారు, అండ్ అన్నం, అప్పడాలు, మజ్జిగ ఇవన్నీ కూడా చేసాం ఫ్రెండ్స్. చాలా బాగా కుదిరాయి ఆ రోజు. చాలా హ్యాపీగా అనిపించింది. కానీ మా బావ అయితే లేరు. మా బావ ఉంటే బాగుండండి. మా బావ పాపం ఎప్పటి నుంచో దీక్ష పెట్టించినప్పుడు ఇంటి దగ్గర ఉండాలని ట్రై చేశారు, కానీ తనకి ఆ రోజే సడన్గా లీవ్ అయితే దొరకలేదు. ఓకేలే, ఆ భిక్ష తినడానికి కూడా మనకైతే అదృష్టం ఉండాలని అనుకున్నాను నేను. అది కూడా రాసి పెట్టి ఉండాలి. ఇక్కడైతే వంటలన్నీ అయిపోయాయండి. స్వామి వాళ్ళు కూడా ఇంటికి వచ్చేసారు. నేను 11 మెంబర్స్ని తీసుకురా డాడీ అని చెప్తే, లేదు ఒకరికి పిలిస్తే ఒకరికి కోపం వస్తుంది, చాలామంది ఉన్నారు, నియర్లీ 200 మెంబర్స్ ఉంటారు, అంతమందిని మనం పిలవలేము కదా, అందుకే నాకు తెలిసిన దగ్గర వాళ్ళని పిలుస్తా అని ఒక 5 మెంబర్స్ని అయితే తీసుకొచ్చాడు. ఇంకా 11 మెంబర్స్ వచ్చేది ఉంటే చాలా బాగుండేదండి. దీక్షకు ముందు డాడీ అయితే పూజ చేస్తున్నాడు. పూజ చేశాక ఇక్కడ ఫస్ట్ మనం ఏమేమైతే వంటలు చేసామో అవన్నీ కూడా ఒక ప్లేట్ తీసుకొని అన్నీ కూడా దేవుని దగ్గర నైవేద్యంగా పెట్టాలండి ఫస్ట్. అలా పెట్టాక దేవునికి హారతి ఇచ్చాక అదే ప్లేట్ మళ్ళీ మనమైతే తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో పెట్టిస్తున్నాం కాబట్టి దాన్ని మనమే తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఒక 4 మెంబర్స్నే పిలిచాము. మా డాడీతో కలిపి 5 మెంబర్స్ అండి. నేను చాలా మందిని పిలవమని చెప్పాను, కానీ మీకు చెప్పాను కదా, ఒకరిని పిలిస్తే ఒకరికి కోపమని డాడీ అయితే ఎక్కువ మందిని పిలవలేదు. ఆ రోజైతే అన్నం అండ్ కర్రీస్ అని చాలా కరెక్ట్గా సరిపోయాయండి. ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు. ఇంట్లో వాళ్ళకి ప్లస్ స్వామి వాళ్ళకి అందరికి కూడా కరెక్ట్ సరిపోయాయి. ఇక్కడ దేవుని దగ్గర నైవేద్యం పెట్టేసి హారతి అయితే ఇస్తున్నారు. ఇక్కడ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక స్వామి అండి హారతి ఇచ్చేశాడు.
నైవేద్యం ఇచ్చేసాము, హారతి కూడా ఇచ్చేసాము. ఇక్కడ మా అమ్మ అయితే వడ్డిస్తుంది. ఫస్ట్ మమ్మీని కొంచెం కొంచెం అయితే వడ్డించు అని చెప్పారు. ఆ తర్వాత మేము వేసుకొని తింటాం, కానీ మీరే ఫస్ట్ కొంచెం వడ్డించాలండి, అయితేనే మంచిగా జరుగుతుంది అని చెప్పిండ్రు. అయితే మేము ఇక్కడ మమ్మీ కూడా అన్ని కర్రీస్ కొంచెం కొంచెం వేసుకుంటూ వస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం టెన్షన్లో మేము ఏం మర్చిపోయాం. మేము అన్ని కర్రీస్ కూడా ఒక్కొక్క చిన్న చిన్న బౌల్స్లో వేసి అక్కడ వాళ్ళ ముందు పెడితే వాళ్ళే మంచిగా వేసుకొని తింటారు అనుకున్నామండి. కానీ మేము వాళ్ళు చాలా లేట్ అయిందండి వంట ఎవరికి, సడన్గా టైంకి వచ్చేసారు, ఇంట్లోకి వచ్చేసారు కదా అని మేము అసలు ఏం చేయలేదు. అక్కడ కొంచెం నాకు బాధ అనిపించిందండి. అంటే మనము ఏ గిన్నెలు అయితే వండామో అంత పెద్ద పెద్ద గిన్నెలే వాళ్ళ ముందు తీసుకొచ్చి పెట్టడం వల్ల వాళ్ళు సరిగా అటు జరిపి వేసుకోలేకపోయారు. అది కొంచెం కష్టమైంది అనిపించింది నాకు. అయితే మనం ఎన్ని కర్రీస్ చేసామో అన్ని కర్రీస్ని ఒక చిన్న చిన్న బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ముందు పెట్టుంటే వాళ్ళు మంచిగా వేసుకొని తినేవాళ్ళండి. అదొక చిన్న ప్రాబ్లం అయింది అనిపించింది. అన్నీ కూడా మనకు సరిగా గుర్తురావు కదండి, చిన్న ఫంక్షన్ లాగా అయిందని చెప్పాను కదా. అలా ఇంట్లో ఎవరైనా వచ్చినప్పుడు చిన్న ఫంక్షన్ వచ్చి మనకైతే చాలా టెన్షన్ అవుతుంది. అసలు ఏ పని చేయాలి, ఏ పని ముందుకు వచ్చేయాలని బాగా టెన్షన్ అవుతుందండి. సరిగా తెలియదు మనకి ఎలా చేయాలి, ఏం చేయాలనేది. మా అమ్మ అయితే ఇక్కడ మంచిగా అన్న అయితే వడ్డించేస్తుంది. కానీ స్వామి వాళ్ళు ఆ రోజు మాత్రం చాలా తృప్తిగా తిన్నారండి. చాలా హ్యాపీ అనిపించింది నాకు. వాళ్ళు మంచిగా తిన్నారండి, చాలా బాగా తిన్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక్కటే పూట తింటారు కదండి అన్నము. ఈవినింగ్ అయితే కొంచెం టిఫిన్ చేసుకుంటారు కాబట్టి ఫస్ట్ ఒక ముద్ద మా డాడీ చూడండి అలా అయితే పెట్టి ఆ తర్వాత అన్నం అయితే తింటున్నారు. వాళ్ళు ఏం మొహమాటం లేకుండా మంచిగా అయితే తిన్నారండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చెల్లికి మ్యారేజ్ కాలేదు కాబట్టి కన్యాస్వామియే తీయాలి అని చెప్పారండి వాళ్ళు. అందుకే చెల్లెతోనైతే వాళ్ళు తిన్న ప్లేట్స్ అయితే తీపిస్తున్నాము. ఆమె తీస్తేనే మంచిదంట, మేము ఎవరం తీయకూడదంట. ఇలాంటి ఎన్నో సాంప్రదాయాలు ఉంటాయండి. పాటించక తప్పదు కదా అని ఇక పాటించాలి తప్పకుండా, మనకు మంచి జరగాలంటే. ఇంకొక 11 మెంబర్స్ వస్తే ఇంకా బాగుండు అనిపించింది. ఇక్కడ వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకున్నాక ఇంట్లోకి వచ్చి మమ్మీ అయితే ఒక అరటిపండు తమలపాకు 11 రూపీస్ అయితే అట్లా వాళ్ళకి ఒడిలో అయితే ఇస్తుందండి. వాళ్ళైతే ఆశీర్వాదం ఇస్తారు మనకి. మంచిదండి అట్లా మనం చేయడం, మనకు చాలా మంచి జరుగుతుందని వాళ్ళు భావిస్తారు. అందుకే ఇక్కడ ఇచ్చి మనమైతే ఇట్లా మా మమ్మీ అయితే ఇలా మొక్కుతుంది. స్వామి వాళ్ళందరూ తిని వెళ్ళిపోయాక అప్పటికే చాలా లేట్ అయిందండి, 2 అయింది అనుకుంటా. పిల్లలైతే నాకు ఆకలి పాపం చాలా ఏడ్చారు ఆ రోజు. కానీ కొంచెం ఓపిక పట్టండి అని చెప్పి పాపం చాలాసేపు వాళ్ళని ఆపాను. ఇక వాళ్ళు వెళ్ళిపోగానే మా ఇంటికి అయితే మా అక్క బావని, పెద్దమ్మ పెదనాన్నని, మా ఓనర్ ఆంటీ వాళ్ళని, పక్క వాళ్ళని అందరినీ పిలిచామండి. కొంతమందిని అంటే నియర్లీ 15 మెంబర్స్ ఫస్ట్ అయితే ఇంతమంది తిన్నాము, ఆ తర్వాత ఇంకా తిన్నాము. చాలా బాగా కుదిరాయి, వంటలన్నీ చాలా బాగున్నాయని చెప్పారు మా ఓనర్ ఆంటీ. ఎందుకు అంటే అసలు ఏం వేయకుండా చాలా టేస్టీ వస్తాయి అసలు ఆ రోజు వంటలు కదా. అంతే అండి వీడియో.